రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ ముత్యాలు కోసం. చాలా కాలం కిందట నొనపర్తి అనే గ్రామంలో ముత్యాలు అనేవాడు ఉండేవాడు. వాడు చిన్న వయసులోనే చనిపోవటం చేత అతని భార్య మళ్ళీ పెళ్లి చేసుకున్నది. ఆమె రెండో భర్త కొంత డబ్బు గలవాడే అయినా భార్యాభర్తలిద్దరూ స్వయంగానే పొలం పనులు వ్యవసాయం చేసుకునేవారు. ఒకనాడు వాళ్ళు చెమటలు కక్కుతూ మిట్ట మధ్యాహ్నం దాకా తమ జొన్న చేనులో పనిచేశారు. భర్త ఉదయాన వంచిన నడుము అప్పుడు ఎత్తి భార్యను సతమా అని పిలిచి, మిట్ట మధ్యాహ్నం అయింది, ఇక తిండి తినవచ్చు, పద, నేను గుర్రానికి వాగులో నీళ్లు పట్టి వస్తాను, నువ్వు అందాక ఆ గట్టు మీద ఉన్న చెట్టు కింద విశ్రాంతి తీసుకో అన్నాడు. భార్య చెట్టు కిందకి పోయి చల్లని నీడలో జారబడి అమ్మయ్య అనుకొని క్షణం పాటు కన్ను మూసింది. అంతలోనే ఆమెకు ఏమమ్మోయ్ అని పలకరించటం వినిపించింది. కళ్ళు తెరిచి చూసేసరికి వింత దుస్తులు ధరించి బొచ్చు టోపీ పెట్టుకున్న వాడొకడు ఎదురుగా కనిపించాడు. ఎవరయ్యా నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగింది సత్తమ్మ. మాది ఈ ప్రపంచం కాదులే అన్నాడు కొత్తవాడు. వాడికి సత్తమ్మ అమాయకత్వం గురించి తెలుసు, అందుకనే ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు అలా వింత దుస్తులు ధరించి వచ్చాడు. ఇంకో లోకం నుంచి వచ్చావా? అయితే చూడు, అక్కడ నా మొదటి భర్త ముత్యాలు కనిపించాడా? అతను పోయి ఎంతో కాలం కాలేదు అన్నది సత్తమ్మ. ముత్యాలా? తెలియకే, రోజూ కలుస్తాం, మా ఇద్దరికి మంచి స్నేహం, అదీగాక మా ఇల్లు కూడా పక్కపక్కనే అన్నాడు కొత్తవాడు. నిజంగానా? అయితే అక్కడ సుఖంగా ఉంటుందా అని అడిగింది సత్తమ్మ. ఇక్కడున్నట్టే ఉంటుంది, కొంచెం అటు ఇటుగా అన్నాడు కొత్తవాడు. మరి మా ముత్యాలు సుఖంగా ఉన్నాడా అని ఆడది మళ్ళీ అడిగింది. సుఖంగా లేకనేం గాని డబ్బుకే బాగా ఇబ్బంది పడుతున్నాడు. కాఫీ కావాలన్నా, చుట్టముక్క కొనుక్కోవాలన్నా దగ్గర డబ్బులు లేక నా బోటి స్నేహితులు ఇప్పిస్తే బిడియ పడతాడు అన్నాడు కొత్తవాడు. సత్తమ్మ రెండు కన్నీటి బొట్లు రాల్చి కొంగుతో కళ్ళు తుడుచుకొని, నువ్వు మళ్ళీ తిరిగిపోతున్నావా నాయనా? డబ్బిస్తాను గాని ముత్యాలకు చేర్చుతావా అని అడిగింది. సంతోషంగా చేర్చుతాను, అది ఒక పెద్ద పనేనా ఏమిటి అన్నాడు కొత్తవాడు. సత్తమ్మ లేచి వెళ్ళి పక్కనే మడత పెట్టి ఉన్న భర్త చొక్కా జోబులోంచి బంగారు కాసుల మూట తీసి కొత్తవాడికిస్తూ, దీన్ని మా ముత్యాలకి ఇయ్యి, నేను బ్రతికుండగా తనకు ఏ లోటు రానివ్వనని చెప్పు, నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నా ఎప్పటికీ ముత్యాలను మరవలేదని మరీ చెప్పు అన్నది. కొత్తవాడు ఆ డబ్బు తీసుకొని సాధ్యమైనంత తొందరగా వాగు ఒడ్డున ఉండే పొదల మధ్యగా జారుకున్నాడు. ఎందుకంటే సత్తమ్మ రెండో భర్త గుర్రాన్ని తీసుకొని చెట్టు దగ్గరికి వస్తూ ఉండటం వాడికి కనిపించింది. సత్తమ్మ మాత్రం కొత్తవాడు వెళ్ళిన దిక్కే చూస్తూ తన భర్త దగ్గరికి వచ్చిన దాకా కూడా చూడనే లేదు. ఎవడా మనిషి, నీతో ఏం మాట్లాడుతున్నాడు అని భర్త అడిగాడు. భార్య జరిగిన సమాచారం అంతా చెప్పింది. అంతా విన్నాక రైతుకు పట్టరాని కోపం వచ్చింది. భార్య అమాయకత్వానికి తిట్టుకుంటూ నిలబడిపోతే డబ్బు తీసుకున్న దొంగ వెధవ తప్పించుకుపోతాడు అని మనసులో అనుకుని, ఏడివాడు, ఏ దిక్కుగా వెళ్ళాడు అని రైతు భార్యని అడిగి తెలుసుకొని తన గుర్రం మీద ఎక్కి దాన్ని దౌడు తీయిస్తూ కొత్తవాడు వెళ్ళిన దారిన వెళ్ళాడు. వాగుకు కొంత ఎగువన ఒక పిండి మర ఉన్నది. కొత్తవాడు దాని దగ్గరకు వచ్చే సమయానికి రైతు గుర్రం మీద దౌడు తీస్తూ వచ్చే చప్పుడు వినిపించింది. వాడు వెంటనే పిండి మరలోకి దూరాడు. లోపల మర తిరగలిరాళ్ల గోల హెచ్చుగా ఉన్నది. అందుచేత వాడు మర యజమానితో, పారిపో, నిన్ను చంపటానికి ఆ పిచ్చివాడు వస్తున్నాడు అని అరిచాడు.
మర యజమాని తొంగి బయటకి చూసేసరికి గుర్రాన్ని దౌడు తీయిస్తూ చేత కత్తి పట్టుకుని వచ్చే రైతు కనిపించాడు. వాడు చచ్చాన్రా దేవుడా అంటూ తన నెత్తి మీద ఉన్న టోపీని, మెడకు నడుముకు కట్టుకున్న గుడ్డల్ని పీకి పడేసి పరిగెట్టబోయాడు. ఆ కొత్తవాడు తన బొచ్చు టోపీని తనకిచ్చి పెట్టుకోమన్నాడు. ఆ కంగారులో గబగబా నెత్తి మీద బొచ్చు టోపీని పెట్టుకొని దొడ్డిదారిన పడి మర వెనక ఉన్న గుట్ట మీది అడవిలోకి పారిపోసాగాడు. అదే సమయంలో రైతు మరబయట గుర్రాన్ని దిగి లోపలికి వచ్చాడు. కొత్తవాడు పిండి బస్తాల నుంచి కొంత పిండి తన ఒంటి మీద, చేతులకు, ముఖానికి పూసుకొని ఏదో తనిఖీ చేస్తున్నట్టుగా నటిస్తూ ఉన్నాడు. రైతు వాణ్ణి గుర్తించక ఇటుగా వచ్చినవాడు ఏమయ్యాడు అని అడిగాడు. మరమోతలో వినపడనట్టు నటించాడు కొత్తవాడు. రైతు దగ్గరికి వచ్చి వాడి భుజం మీద చెయ్యి వేసి ఊపుతూ, ఇప్పుడు ఒక మనిషి లోపలికి రావడం చూశాను, వాడేడి అని గట్టిగా అన్నాడు. కొత్తవాడు దొడ్డివాకిలి చూపిస్తూ మళ్ళీ తన పనిలో నిమగ్నుడైనట్టు నటించాడు. రైతు దొడ్డివాకిలి వద్దకు వెళ్ళి చూస్తే చెట్ల సందున గుట్ట ఎక్కిపోతూ బొచ్చుటోపీవాడు కనబడ్డాడు. ఆ చెట్ల మధ్యగా గుర్రం వెళ్ళదు. అందుచేత రైతు, ఒరేయ్ ఆగు, నీ ప్రాణాలు తీస్తా అంటూ కత్తి ఊపుతూ రొప్పుతూ గుట్ట ఎక్కసాగాడు. ఈ కేకలు విని మర యజమాని మరింత వేగంగా పరిగెత్తసాగాడు. ఆ పరిగెత్తే హడావిడిలో వాడు ఒక పడిపోయి ఉన్న చెట్టును చూసుకోకుండా పరిగెత్తడం వల్ల ఆ కొమ్మ కాలికి తగిలి కింద పడ్డాడు. వాడు మళ్ళీ లేచేలోగా రైతు వాణ్ణి పట్టుకున్నాడు. ఏది నా డబ్బు సంచి? వెంటనే ఇయ్యకపోయావో నిన్ను నరికి పోగు వేస్తాను అన్నాడు రైతు. ఏ డబ్బు సంచి అన్నాడు మర యజమాని నిర్ఘాంతపోయి. నా పెళ్ళాన్ని వెర్రిదాన్ని చేసి ముత్యాలకు ఇస్తానని నీవు తీసుకున్న సంచి వెంటనే ఇచ్చేయి అన్నాడు రైతు. నీ భార్య ఎవరు? ముత్యాలు ఎవరు? నాకేమీ తెలీదు. వాడు వచ్చి భయపెట్టిన దాకా నేను నా పిండి మరలోనే ఉన్నానుగా అన్నాడు మర యజమాని. క్రమంగా నిజం బయటపడింది. రైతు తాను మోసపోయినందుకు విచారిస్తూ పిండి మర వద్దకు తిరిగి వచ్చేసరికి మరలోపల మనిషి లేడు, బయట రైతు గుర్రమూ లేదు. కొత్తవాడు దాన్ని ఎక్కి అప్పటికే ఉడాయించేశాడు. రైతు కాళీడ్చుకుంటూ భార్య ఉన్న చోటికి తిరిగి వచ్చాడు. సత్తమ్మ, ఏందయ్యా ఇది? తిండి తిప్పలు లేకుండా మాట పలుకు ఆడకుండానే ఎక్కడికెళ్ళావు అన్నట్టు నీ గుర్రం ఏది? నడిచి వచ్చావే అని అడిగింది. తను మోసపోయినందుకు రైతు మనస్సులోనే బాధపడి, గుర్రమా, పాపం ముత్యాలు స్వర్గంలో కాళ్ళు అరిగేటట్లు నడుస్తున్నాడంట, అందుకని వాడికి నా గుర్రాన్ని కూడా ఇవ్వమని ఆ వచ్చిన వాడికి ఇచ్చేశాను అంటూ రైతు భోజనానికి కూర్చున్నాడు. ఇద్దరూ మంచి ఆకలి మీద ఉండటం చేత భోజనం చక్కగా గబగబా చేసేశారు. అప్పటి నుంచి తను తన సత్తమ్మను ఒంటరిగా ఎప్పుడూ ఉండనివ్వకుండా అనుక్షణం కాపలా కాస్తూ వచ్చాడు భర్త. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?